కానివ్వండి, ఇవాళ ప్రధాని గారి పర్యటనలు కానివ్వండి కూడా బీజేపీ కాస్త ముందుంది పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా వ్యూహాలు రచిస్తోంది అనేది. ఇవాళ మోడీ గారి పర్యటన నేపథ్యంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు గెలుచుకుంటామని కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో మొత్తం మీద ఓవరాల్గా ఎలా వెళ్ళబోతున్నారు ఏంటి అనేది మీ పార్టీ గురించి చెప్తూ, ఏదైతే ఇవాళ ఇందాక కొద్దిసేపటి క్రితం ఒక వార్త వచ్చిందో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో వెళ్ళబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్కి అని, దాని గురించి కూడా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 9-10 సంవత్సరాల మోడీ పరిపాలన తర్వాత జనరల్గా దేశవ్యాప్తంగా ఉన్న టాక్ ఏంటంటే మన అంటే 400 సీట్లు పైగా బీజేపీ కూటమికి 370 ఆర్టికల్ 317 దృష్టిలో పెట్టుకొని బీజేపీ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పైన అని నడుస్తుంది. దాని మీద మల్లికార్జున ఖర్గే గారు కూడా రాజ్యసభలో మాట్లాడుతూ మీరు ఈసారి 400 పైన అంటున్నారు అని ఇట్లా వచ్చింది. ఎక్కడ కూడా మిగతా దానికి, ఎందుకంటే మోడీకి ఆల్టర్నేట్ లీడర్ లేడు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీ లేదు, కూటమి ఉందా అంటే ఏర్పడ్డది, దాంట్లోకి వెళ్ళి కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉండమన్నారు, కొన్ని సీట్లు ఒప్పందాలు జరిగినాయి. మిగతా విషయాలు ముఖ్యంగా ఏంటంటే కమ్యూనిస్టులతో కేరళలో కమ్యూనిస్టు కూడా ఉంది అందులో. మరి కేరళలో కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంటే చెయ్యదు, మరి అది ఎట్లా కూటమవుతుందో తెలియదు. సో ఈ పరిస్థితి ప్రతిపక్ష కూటమికున్న టైంలో మోడీ గారి ఇమేజ్ టాప్ ఎంత పీక్లో ఉందంటే, ఈ నకిలీ రైతు ఉద్యమ నాయకుడు ఒక ఆయన చెప్పిండు కదా, ఎందుకంటే రామాలయం తర్వాత మరీ పీకలకు వెళ్ళిపోయింది మోడీ గారి ఇమేజ్, టైం ఎక్కువ లేదు, దాన్ని మోడీ గారి ఇమేజ్ దెబ్బతీయాలని ఇలా రైతు ఉద్యమం చేయాలి అని చేస్తున్నామని ఏవైతే ఇవి నడుస్తున్నాయో ఆ పరిస్థితిలో తెలంగాణలో మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చర్చించుకుంటూ కేసీఆర్ వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాటకాడుతనము, ఈ అంటే హామీలకు గుప్పియడం, కర్ణాటక ఎన్నికలతో గెలవడం, తర్వాత హామీలు గుప్పించడం, రేవంత్ రెడ్డి మాటకాడుతనం, కేసీఆర్ మీద భయంకర వ్యతిరేకత, బీజేపీ మీద బండి సంజయ్ని మార్చడం, కవిత నరసింహ దాని పేరు మీద బీజేపీ మీద విష ప్రచారం జరగడంతో కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పింది ఏంటంటే కేసీఆర్ మీద వ్యతిరేకత గెలిచింది తప్ప కాంగ్రెస్ పాజిటివ్ ఓటు కాదు. అదే మిగతా 3 రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో హిందుత్వ ఎజెండాతో బీజేపీ గెలిచిందని చెప్పడం తెలియదు, ఒకేసారి జరిగిన ఎన్నికలు అవి. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలప్పుడు మొన్న కూడా ప్రశాంత్ కిషోర్ చేసినప్పుడు ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత ఉండదు, పోతుంది, ప్రత్యామ్నాయంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ వస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత మనం 2018లో 1 సీటు వచ్చినప్పుడే అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాం. ఎందుకంటే లోక్సభకు ప్రజలు వేరే ఆలోచిస్తారు. మామూలుగానే కర్ణాటకలో ఒకసారి జరిగినప్పుడు మొత్తం ఏంటంటే 28లో 24 కాంగ్రెస్ గెలుచుకుంది, జనతాదళ్ రామకృష్ణ హెగ్డే ఉండే 4 వచ్చినాయి. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ పెడితే మళ్ళీ రామకృష్ణ హెగ్డే గవర్నమెంట్ మళ్ళీ వచ్చాడు. సో అట్లా ఉంటుంది ఓటర్ ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రంలో అధికారం ఏ పార్టీ రాగలుగుతుంది, కేంద్రంలో ఏ అధికారం రాగలుగుతుంది, ఏది ఉంటే మంచి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ని మోడీ గారు దేశవ్యాప్తంగా ఇంకా విస్తరిస్తూ తెలంగాణ కూడా 2 రోజుల యాత్రలు పెట్టుకొని ఉత్తర తెలంగాణ, ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి, ఈ 2 ప్రోగ్రామ్స్ ద్వారా ఏంటంటే ప్రజల్లో బీజేపీ తెలంగాణకు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ విధంగా డెవలప్మెంట్లో సహకరిస్తుంది ఆ చేస్తూ, తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ విధంగా ఒకటి. నేను కూడా ఇంతమంది చెప్పాను కాళేశ్వరం విషయంలో సిబిఐ కన్నా కేసు పెట్టాలి, సిబిఐ కన్నా పంపించాల్సి ఉండే, ఏసీబీ కేసు అన్నా పెట్టాల్సి ఉండే, కమిషన్ పేరు మీద ఈ కమిషన్లు చాలా వేసారు, సిట్లు కమిషన్లు అంటే అవి నానబెట్టాలని, దాని మీద ఇది అంటే గూడుపుటాని కోసమే చేశారని మోడీ గారు కూడా అదే చెప్పారు. ఆ కాళేశ్వరం మీద వీళ్ళు విచారణ చేయట్లేదు. వీళ్ళ తర్వాత ఇంకొక మాట మోడీ గారు కొంచెం అడ్వాన్స్గా చెప్పింది అంటే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కి ఏటీఎంగా మారింది కొత్తగా, అది కూడా అన్నారు మోడీ గారు. సో ఇవి కాంగ్రెస్ పరిస్థితి. ఏ రకంగా ఏటీఎంగా మారింది కాంగ్రెస్కి? ఇప్పుడు ఒక 7,000 కోట్లు ఏదో వస్తే అది రైతు బంధుకి ఇవ్వాల్సింది కాంట్రాక్టర్లకు ఇచ్చారు, మాజీ బిల్ పేమెంట్ అని, కోమటిరెడ్డి వాళ్ళకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. దానికి అక్కడ కొన్ని ఢిల్లీకి చేరాలి పర్సంటేజ్ కొంత. సో ఇటువంటి కొన్ని చేస్తున్నారు, చాలా ఉన్నాయి. సో ఇవి ఇక చెప్పాలంటే ఆ టాపిక్ మళ్ళీ మారిపోతుంది. కాబట్టి మోడీ అది చెప్పారు. తర్వాత మీకు మోడీ గారి విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్, ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు చాలామంది గత 10 సంవత్సరాలు కూడా వరస్ట్గా మాట్లాడదు. ఈవెన్ సోనియా గాంధీ కూడా మౌత్ కాస్ సౌదాగర్ అని ఇంత ఘోరంగా మాట్లాడడం, కుటుంబం లేదు మోడీ గారికి అని. ఎందుకంటే ఈ మన కుటుంబ పార్టీల వలన వాళ్ళ కుటుంబమే ఎజెండాగా ఉంటుంది, ప్రజల ఎజెండా ఉండరు. వీటితోనే ప్రజాస్వామ్యానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ప్రమాదం అని
మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం కుటుంబ పార్టీల యొక్క వాళ్ళ వల్ల వచ్చే నష్టాన్ని చెప్తుంటే భరించలేక ఆయన కుటుంబం లేదు, మా కుటుంబం ఉంది అందుకే ఏడుస్తుండు అని ఇంకా ప్రజలు ఇంకా ఘోరంగా మాట్లాడితే దేశం మొత్తం 140 కోట్ల జనాభా నా కుటుంబం అని మోడీ గారు దాన్ని కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మనం ఆయన పనితనంగానే ఏది కానీ చూస్తున్నాం కదా. సో ఇవన్నీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇంకొక మాట ముఖ్యమైన మాట చెప్పారు, మేము ఎన్నికల టైంలో మాత్రం రాజకీయం చేస్తాం, మిగతా టైంలో రాజకీయం చెయ్యం, ఇది ఎన్నికల టైం, రాజకీయాలు మాట్లాడతాం మేము. మోడీ గారు డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటుంది, రాజకీయాలు నడుస్తుంటాయి, మేము పూర్తిగా 5 ఏళ్ళు రాజకీయాలు చెయ్యం, ఇప్పుడు మాత్రం చేయాలి. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎన్నికల టైంలో రాజకీయాలు చేయకుండా చేస్తామని అదొకటి. తర్వాత ఇంకోటి బీఎస్పీ పొత్తు గురించి అడిగారు మీరు. ఈడ చాలా ఏంటంటే బీఎస్పీ మన రాష్ట్రంలో ఏంటంటే ఒక్క సీటు కూడా రాలే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఓట్ల పర్సెంటేజ్ కూడా చెప్పుకోదగ్గర రాలే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3rd ప్లేస్ అనుకుంటా, 4th ప్లేస్ అక్కడ సిర్పూర్లో బీజేపీ గెలిచింది, హరీష్ బాబు గెలిచాడు బీజేపీ నుంచి. ఆయన ఎమ్మెల్యే కావాలంటే ఆయన కాలేదు, ఆయన పార్టీలో ఎవరు కాలేదు. ఒక్క ఎమ్మెల్యే తెచ్చే వరకు అసెంబ్లీకి పంపే వరకు నేను నిద్రపోను అన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ మీద అంత అప్పుడు చేశాడు, బాగా అంటే విమర్శించాడు. ఆయన గత దశాబ్ద కాలంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ఎజెండాలో పనిచేస్తున్నాడు. ఆయనను ఎంతమంది విమర్శించినా ఆ గురుకుల స్కూల్ పెట్టి స్వైరోస్ పేరు మీద హిందువులకు వ్యతిరేకంగా హిందూ దేవతలు మేము నమ్మము, రాముని కృష్ణుని పూజించమని ప్రమాణాలు చేయించుండు. మొత్తం రాష్ట్రపతి విమర్శ వచ్చినా కేసీఆర్ మార్చలేదు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సర్వీసెస్ కాబట్టి IAS IPS ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే అప్పుడు రిజైన్ చేసి కేసీఆర్ మీద వ్యతిరేకత బాగుందని మనం కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ వ్యతిరేకతను కొన్ని ఓట్లు చీల్చడం కోసం కేసీఆర్ ఎజెండాలో బీఎస్పీని లేపాడు తెలంగాణలో. అది కేసీఆర్ అధికారం తేయలేదు, కొన్ని ఓట్లు చీల్చినా కానీ. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పరిస్థితి బతకలేని పరిస్థితి, బతుకుందాలి అనే పరిస్థితి కాబట్టి ఆ పార్టీని బతికించడం కోసం కేసీఆర్ మంచిగా ఆర్ఎస్ ప్రవీణ్ ఈ బహుజనులను మోసం చేస్తూ కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టినాడు. అది మంచిది కాదు. ఇంకా పొలిటికల్ చెప్పాలంటే కారు ఎట్లా పరిస్థితి బాగాలేదు, డొక్కు అవుతుంది అంటారు కదా. ఏనుగు కారు ఎక్కితే కారు ఏమవుతుంది? ఇప్పుడు కారెక్కిన ఏనుగు